హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను చట్పటా మసాలా కాజు ఫ్రైని చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది అందరికీ నచ్చే స్నాక్ అండి. ఎవరైనా కాజు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడాను ఇలా చేస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది మేము స్టోర్ కూడా చేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకొని. ఫస్ట్ ఇక్కడ కాజు ఫ్రై కోసం మేము కారంని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సిట్రిక్ యాసిడ్ నిమ్మ ఉప్పు తీసుకున్నానండి. తీసుకొని అది పౌడర్ లాగా చేసుకున్నాను. దాంతోపాటు 1/2 టీ స్పూన్ కసూరి మేథి వేసుకొని అది కూడా పౌడర్ చేసేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మేము పౌడర్ చేసుకున్న సిట్రిక్ యాసిడ్, నిమ్మ ఉప్పు, కసూరి మేథిని వేసుకొని ఇప్పుడు ఇది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాంతోపాటు ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ రోస్టెడ్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గార్లిక్ పౌడర్, కొంచెం పించ్ ఆఫ్ సొంటి పౌడర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లోలో పెట్టేసుకొని ఇప్పుడు అందులోకి నేను 350 గ్రామ్స్ తీసుకున్నానండి. దగ్గరగా 2 కప్పుల జీడిపప్పును తీసుకొని ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై చేస్తున్నాను. కావాలనుకుంటే మేము డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. అవి మంచి కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అది బర్న్ అయిపోతాయి. అవి కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకొని అవి క్యాష్యూ నట్స్ని అంతా పట్టేటట్లుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు అందులోకి మేము ప్రిపేర్ చేసుకున్న కారంని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కూడా బాగా కలిపేసుకుంటూ అందులోకి లాస్ట్ కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసేసి స్టర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అందరికీ నచ్చే స్నాక్ అండి. ఇది హెల్తీ కూడాను. ఇది మేము కావాలనుకుంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు, స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకి అయినా సరే కొంచెంగా ఇవ్వచ్చు. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. అందరూ నచ్చే స్నాక్ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.